అందరూ రండి. స్తోత్రం నాయన. విశాఖపట్నం ప్రాంతం నుంచి తండ్రి ఇంతవరకు కూడా మేము 2 వీలర్స్లో ఎంతో కష్టపడి మరి మా సంఘ బిడ్డలందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని తద్వారాగా చేసినటువంటి సహాయాన్ని బట్టి ఇక్కడ మేము నడవడం జరిగింది. అలాగే నా ఆత్మీయ బిడ్డ తిమోతిని బట్టి వందనాలు. అలాగే మరి అజయ్ గారిని బట్టి స్తోత్రం. ఈరోజు ఇలా మూలకర్తలు కలిపి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం కనుక మీ సంఘ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని మమ్మల్ని నడిపిస్తున్న అజయ్ గారు సెప్టెంబర్ 4 అయినప్పుడు మా పాస్టర్ మీరు ఎంత ప్రార్థన చేశారు. పాస్టర్ వెళ్దామని అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు మహాత్ముని బట్టి ప్రభుని నడిపించారు. పేరమ్మా సరే, ఇది ఏమైనప్పుడు కూడా ప్రభు ఇలా నడిపించారు కనుక ఏదో చిన్నది మా అన్నమైన విశాఖపట్నం ప్రాంతం నుంచి తండ్రి ఇంతవరకు కూడా మేము 2 వీలర్స్లో ఎంతో కష్టపడి మరి మా సంఘ బిడ్డలందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని తద్వారాగా చేసినటువంటి సహాయాన్ని బట్టి ఇక్కడ మేము నడవడం జరిగింది. అలాగే నా ఆత్మీయ బిడ్డ తిమోతిని బట్టి వందనాలు. అలాగే మరి అజయ్ గారిని బట్టి స్తోత్రం. ఈరోజు ఇలా మూలకర్తలు కలిపి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం కనుక మీ సంఘ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని మమ్మల్ని నడిపిస్తున్న అజయ్ గారు తీసుకున్నా వద్దు దేవుడు నమ్ముకున్నాము. నాకు కొంచెం ప్రార్థన చేయాలి. అవునా గాలి వచ్చిందా? అమ్మా ఇది కట్టేయచ్చుగా. నేను వెళ్ళాలి. అదే చెర్రీ తీసుకొని అట్లా అజయ్ పక్క నుంచి వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నారబ్బా ఆయన సెప్టెంబర్ 4 అయినప్పుడు మా పాస్టర్ మీరు ఎంత ప్రార్థన చేశారు. పాస్టర్ వెళ్దామని అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు మహాత్ముని బట్టి ప్రభుని నడిపించారు. పేరమ్మా సరే, ఇది ఏమైనప్పుడు కూడా ప్రభు ఇలా నడిపించారు కనుక ఏదో చిన్నది మా సంఘం అమ్మ మీ పేరు ఏం పేరు? గోపాలమ్మ గారు. వచ్చాం. మన అజయ్ గారు నడిపించారు. ఇందాక నిండిపోయిందా కూడా?
లేదు, కాళ్ళ ఒడ్డుకి మేము వచ్చాం. ఇక్కడ అంత ఇల్లంతా కూడా ఎంత సుందరవందరగా అయిపోయింది, మునిగిపోయింది. ఇప్పుడు ఈ నీరంతా కూడా మరి లోన్ అవడం జరిగింది. కనుక మరి ప్రాంతం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మేము కూడా మరి ప్రార్థన చేసి విశాఖపట్నం ప్రాంతం రావడం జరిగిందండి. అందరూ కూడా మరి తినుబండాలు ఇస్తూ ఉన్నాం. కనుక మరి మా పరిచయని ప్రార్థనలు ఇంకా దీవిస్తాడని నమ్ముతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. దేవుళ్ళ రక్షణ లేదు. అయితే అయ్యారు తెచ్చాము ఇస్తాను. థ్యాంక్ యూ. దేవుళ్ళు బలంగా వెళ్తారా? వెళ్తారయ్యా, కొడుకులు తెచ్చుకెళ్తారు. మన వాళ్ళు బలంగా ఉండాలి. మీరు దేవుళ్ళు అమ్మ రండి. అజయ్ గ్లాస్ ఇంకా కలుగు. అదిగో వేణుకి ఇచ్చి అదొకటి అత్యంత దేవుడు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అయ్యా ఇలా ఎవరు లేరుగా? అయ్యా వందనాలు. దేవుడు కాపాడి వచ్చాం. తమ్ముడు ఏం చేస్తున్నాం? అవునా? ఇంకో బ్యాగ్ ఉందా? మీ పేరు ఏంటి? మా సంఘం అంతా ప్రేరేపించి అంటే మేము అటు ఇంత దూరం నుంచి మీరు బైకుల మీద వచ్చారంటే మాకు వస్తుంది దేవుని రూపాయ. అది దేవుడు ప్రార్థించండి అమ్మా. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. అజయ్ నీ దగ్గర అటు పెట్టు. Gracias.
ఇంటికి అయిన తర్వాత ఇంటి దగ్గర రోడ్డు మీద వెళ్ళిపోతుంది. ఇక్కడ అయిన తర్వాత ఏమైనా ఉంటే చర్చ్ వెళ్తారా వాళ్ళంతా? ప్రార్థన చేస్తాను మా కొరకు ప్రార్థన చేస్తాను వీళ్ళు అవును.